ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు వారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకరోజు ధారణ చేస్తూ ఉన్నది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు విరామం తీసుకున్న తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన బకాయిలు రావట్లేదు, బెనిఫిట్స్ రావట్లేదు, డిఎల్ లేవు, టీఎల్ లేవు, పిఆర్సీలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. దాదాపు 40 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ సూసైడ్ కూడా చేసుకున్నారు. మరి అటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాన్ని అడిగితే ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, సమయానికి శాలరీస్ ఇవ్వట్లేదు. దానికి వ్యతిరేకంగా మా ముగ్గురు ఎమ్మెల్సీలు, మన కొమరే గారు, అదేవిధంగా ఏవేన్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు ధారణలో కూర్చున్నారు. వారి మద్దతుగా ఈరోజు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రిటైర్డ్ ఎంప్లాయీస్తో మేము ఉన్నాము, వారికి ధైర్యం చెప్తా ఉన్నాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా దీని మీద పోరాటం కొనసాగిస్తాం. ఇది ఒకటే మొట్టమొదటి కాదు. ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా సంఘీభావంతో మా రిటైర్డ్ ఉపాధ్యాయ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేకపోవడం వల్ల బాధపడుతున్నటువంటి బాధలు చూసి వారు అండగా నిలబడడానికి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. 20,500 మంది డిసెంబర్ వరకు రిటైర్ అయితే అందులో ఏ ఒక్కరికి కూడా రావాల్సిన బకాయిలు, దాచుకున్న బకాయిలు ఇవ్వకపోవడం వలన బాధతో ఇప్పటి వరకు కూడా 48 మంది మరణం చెంది ఉన్నారు. ఎంతమంది మరణం చెందితే ఇంకా ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఆకలి తీరుతుంది, ఇంకెప్పటికీ ఈ బకాయిలు ఇస్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక ఉద్యోగిగా చేరిన నాటి నుండి గ్రూప్ ఇన్సూరెన్స్లో 20 రూపాయల నుంచి 120 రూపాయల వరకు స్లాబులలో 35 నుండి 40 సంవత్సరాలు చెల్లిస్తే తనకు రిటైర్మెంట్ అయ్యేనాడు 26,000 నుంచి 36,000 వరకు మాత్రమే వస్తాయి. ఆ కొద్దిపాటి డబ్బును కూడా ఇచ్చే స్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం లేదా నేను అడుగుతా ఉన్నా. కోట్ల రూపాయలు చెల్లిస్తూ కాంట్రాక్టర్లకు అందజేస్తున్నటువంటి ఈనాటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు 26,000 నుంచి 36,000 ఇవ్వాల్సినటువంటి ఒక జీఏఎస్ కూడా, గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా డబ్బులు ఇస్తలేరు. ఇవాళ డిఏలు పెంచుతున్నామని కానుకగా చెప్తా ఉన్నారు. ఇచ్చినటువంటి 2 డిఏలలో ఇన్స్టాల్మెంట్గా 28 ఇన్స్టాల్మెంట్, ఎన్ని నెలలు ఆపితే అన్ని ఇన్స్టాల్మెంట్ చేస్తూ 28 ఇన్స్టాల్మెంట్గా 30 ఇన్స్టాల్మెంట్గా చేస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత తనకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు తీసుకోకుండానే నా మరణం వస్తుందా, నేను ఉంటానా ఉండనా, మరి నా బకాయిలు నేను తీసుకోలేని దుస్థితిలో ఉందా ఈ ప్రభుత్వం అని చెప్పి బాధపడుతూ ఈ మధ్యలో కాలం చేసినటువంటి కుటుంబాలను కూడా కనీసం పలకరించకపోను, ఆదుకోనుకోను ఇవాళకి ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తూ నియామకాలు చేస్తున్న సందర్భంలో నియామక పత్రాలు ఇస్తూ ఈ ఉద్యోగులారా మీరు కనుక మీ తల్లిదండ్రులను సంక్షేమంగా వారికి అవసరాలు తీర్చకపోతే మీ జీతంలో 10% కట్ చేస్తానన్న ఈ ప్రజాప్రభుత్వం మరి ఇవాళ మేము 35 సంవత్సరాలు ఇటు ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందించినటువంటి మాకు రావాల్సిన బకాయిలు, దాచుకున్న బకాయిలు, ప్రభుత్వం మీద నమ్మకంతో ఉంచిన బకాయిలు ఇవ్వకపోతే ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏ విధమైన శిక్ష విధించాలో ఈ ప్రజలు రెడీగా ఉన్నారు. రాబోయే ఎన్నికలలో తప్పనిసరిగా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మా బకాయిలు మాకు ఇస్తారా, మాకు మీరు దూరం అవుతారా ఆలోచించుకోవాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.